ఏదైనా చేసే ముందు 10 సార్లు చెక్ చేసుకోమంటారు పెద్దోళ్ళు. బట్ మనం మాటలు వినం గదా! వాళ్ళు చెప్పినటివి. సో, నేను అలానే ఇప్పుడు ఎంత మిస్టేక్ చేశానంటే ఆల్మోస్ట్ 22 మినిట్స్ ఆఫ్ వీడియోని రికార్డ్ చేసేసాను. చేసేసాక నేనంతా ఓహ్! హమ్మయ్య! ఓకే. అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి ఇంక నాకొక కరెక్ట్‌గా 40 మినిట్స్ టైమ్ ఉందనమాట. ఈ లోపల నేను ఎడిట్ చేయాలి. చూస్తే అసలేమైంది తెలుసా? నేను ఈ మైక్ ఉంటది గదా! సో, ఇది యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు తీసుకున్నాను. అండ్ అప్పుడు అంత యూజ్‌ఫుల్ అవ్వలేదు నాకు. అంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిడక్షన్ డైరెక్ట్‌గా చేసుకోవచ్చు అనన్నారు. సో, ఇది డైరెక్ట్‌గా చేసుకోవడానికి అవ్వట్లేదు కాబట్టి నేను తీసి పక్కన పెట్టేసి నేను ఏఐ ఫీచర్ ఒకటైతే యూజ్ చేస్తున్నాను. బట్ అదేంటంటే ఫోన్ అక్కడ ఉంటుంది. సో, నేను ఇక్కడ ఉన్నాను గదా! అది వాయిస్ అనేది సరిగ్గా క్యాప్చర్ చేసుకోక ఆ ఏఐలో నా వాయిస్ చేంజ్ అయిపోతుందనమాట. సో, అందుకోసమని సరే నాకు గుర్తొచ్చింది. అంటే నేను ఏ వస్తువుగాని బయట పడేయను. అన్నీ ఎత్తిపెట్టుకుంటాను. సో, అట్లా నాకు గుర్తొచ్చి ఓకే. ఇది ఉంది కదా! అని చెప్పి తీసుకొని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన దాన్ని ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. కెమెరా ఆర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి. కెమెరా ఆఫ్ చేయాల్సింది స్మార్ట్ ఫోన్‌కి ఆఫ్ చేశాననమాట. ఆఫ్ చేసి వీడియో మొత్తం రికార్డ్ చేసేసి మొత్తం కంటెంట్ అంతా అయిపోయింది. హమ్మయ్య! అనుకోని ఓపెన్ చేసి ఇప్పుడు ఎడిట్ చేయడానికి కూర్చుంటే 22.50 సెకండ్స్ వీడియోకి అస్సలు వాయిసే క్యాప్చర్ చేసుకోలేదు. ఏం చేయలేం ఇంకా. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది నాకు. బట్ ఈవెన్ దో లైక్ మనం ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు డీటెయిల్‌గా మనకి ఈ మంత్‌లో వచ్చిన కొలాబరేషన్ ప్యాక్స్ అయితే చూపిస్తాను. లైక్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మంత్‌లో నేను 5 ఆర్ 6 కొలాబరేషన్స్ చేస్తానని చెప్పాను. అండ్ ఈ మంత్‌లో నేను ఒక 5 కొలాబరేషన్స్ పిక్ చేసుకున్నాను. సో, ఆ 5 కొలాబరేషన్స్ ఏ పేజ్ నుంచి వచ్చాయి అండ్ వాటి డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇక్కడ డిస్‌ప్లే గాని చేస్తాను. సో, ఇప్పుడైతే మనం 1 బై 1 కొలాబరేషన్స్ ఎవరెవరు ఏమేమి పంపించారో చూసేద్దామా? సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ వెయిట్. వీడియోలో వెళ్ళేదానికి ముందట ఫస్ట్ నా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తరువాత అప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో, క్లిక్ చేసారా లైక్? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ నాకు పంపించిన వాళ్ళదొచ్చేసి బ్లింగ్ బై శ్రీజ అని చెప్పి నాకు జ్యువెలరీ అయితే పంపించారు. సో, టు బి ఫ్రాంక్ ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది తను పంపించి. ఈవెన్ నేను తను పంపించిన జ్యువెలరీని ఒక అకేషన్‌కి అంటే మ్యారేజ్‌కి వేసుకొని వెళ్ళామన్నమాట ఇంట్లో. సో, తను ఒక నెక్ చోకర్ ఒకటి అంటే నెక్ సెట్ ఒకటి పంపించింది విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఒక నల్ల పూసలు అండ్ ఒకటొచ్చేసి నోస్ పిన్ పంపించిందనమాట. సో, ఆ మూడిట్లో నోస్ పిన్ ఒకటి నేను యూజ్ చేయలేదు. అంటే నేను యూజ్ చేయలేదు. బట్ క్వాలిటీ వైస్ సూపర్‌గా ఉంది. అండ్ నల్ల పూసలు లైక్ మా నాన్నమ్మకి నచ్చిందనమాట. సో, పంపించిన వాటిలో నాకు నల్లపూసలు చాలా బాగా నచ్చింది అని చెప్పారు. సో, అది నల్లపూసలు అందరికీ నచ్చింది. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి నాకైతే చాలా బాగా పిచ్చిగా నచ్చేసింది. బికాస్ కాస్ట్ వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ 410 రూపీసే అని చెప్పిందనమాట తను కాస్ట్. అండ్ నెక్స్ట్ సెట్ నిజంగా 410లో ఇంత మంచి క్వాలిటీ వస్తదా అనిపించింది నాకు. లిటరల్లీ టు బి ఫ్రాంక్ తన దగ్గర ప్రైసింగ్ విషయానికొస్తే ప్రైజింగ్ చూస్తే మనకి ఇంతేనా అని అనిపిస్తది. బట్ క్వాలిటీ వావ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అండ్ తన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బట్ మనకైతే తన దగ్గర ఉన్న కలెక్షన్స్‌లో నుంచి ఒక్కొక్కటిగా ఒక 3 అయితే పంపించింది. సో, ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో, యూ గెట్ ఎ క్లారిటీ అండ్ క్వాలిటీ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో, నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఈ పేజ్‌ని. సో, ఎవరైతే ఇట్లా మనకు అలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కొనుక్కోవాలి, వేసుకోవాలనేసి ఖచ్చితంగా ఫస్ట్ మీరు కొంటారో కొనరో తర్వాత సంగతి. ఫస్ట్ తన కలెక్షన్ అయితే చూడండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. సో, ఇప్పుడైతే నేను మనకు పంపించినవైతే నేను మీకు వీడియోలు చూపిస్తాను. అసలు క్వాలిటీ చూడండి ఎంత బావుందో. సో, 410 రూపీస్‌కి మనకి ఇంత మంచి సెట్ రావడం అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ మనకి మిడిల్‌లో ఉంది కదా! సో, ఈ పెండెంట్ గాని సైడ్ చూసారు కదా! ఈ పీకాక్ పెండెంట్స్. సో, ఇవి కానీ చాలా బావున్నాయి. అండ్ నెక్‌కి వేసుకున్నప్పుడైతే మంచిగా అఫీషియల్ లుక్ ఇస్తుందన్నమాట. అండ్ నేను మీకు ఇయర్ రింగ్స్ కానీ చూపిస్తాను. సో, ఇది నేను చెప్పింది నల్ల పూసలు. అండ్ ఇదైతే అసలు ఎంత బాగా నచ్చిందో మా ఇంట్లో అందరూ దీనికి ఫ్యాన్స్ అయిపోయారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది నల్ల పూసలు గాని. అండ్ ఇవి ఇయర్ రింగ్స్. సో, అవన్నీ తను మనకి పంపించినవి చూసారు కదా! క్వాలిటీ టాప్ నాచ్ క్వాలిటీ అండ్ ప్యాకింగ్ గాని చాలా సేఫ్‌గా ప్యాక్ చేసి పంపించింది తను. అండ్ సో, ఇప్పుడు వచ్చేసి సెకండ్ కొలాబరేషన్ చార్మింగ్ క్రాఫ్ట్స్ హేమ
కే అని ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఆ అక్క నాకు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో తనేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా మనకి వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా! సో లైక్ వాల్ హ్యాంగింగ్స్ అనే కాదు, హ్యాంగింగ్స్ టైప్‌లో ప్రెజెంట్ అయితే క్రిస్మస్ వస్తుంది కాబట్టి నేను క్రిస్మస్ థీమ్‌లో పంపించక్క. 2 వచ్చి క్రిస్మస్ థీమ్‌లో అండ్ ఇంకొక 2 వచ్చేసి పాస్టల్ థీమ్‌లో పంపించు అని చెప్పాననమాట. సో తను రీసెంట్‌గా స్టార్ట్ చేశారు అండ్ అవి మనకి సెండ్ చేశారు. వాటిని నేను మీకు చూపిస్తాను. అండ్ నేను పర్టిక్యులర్‌గా క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకోవడానికి బావుంటాయి. అండ్ ఎవరైతే క్రిస్మస్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇంకా మంచిగా సెట్ అవుతాయి. బాగా నచ్చుతాయని చెప్పి నేను అవి చెప్పాననమాట. అవి పంపించండి అక్క అని చెప్పి. నాకు చాలా బాగా నచ్చాయి క్వాలిటీ వైస్ అండ్ అసలు చాలా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తాను. సో చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. అండ్ వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి. సో మీరు పిక్చర్స్ సెండ్ చేసి నాకు ఈ మోడల్‌లో చేయండి అన్నా సరే ఆ మోడల్‌లో గాని వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు ఒకసారి చూడండి. సో ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి గదా! లైక్ హ్యాంగింగ్‌కి. సో క్రిస్మస్ ట్రీ హ్యాంగింగ్ కానీ, నార్మల్‌గా మనం కిడ్స్ రూమ్స్ ఉంటాయి గదా! సో దానికి డెకరేషన్ గాని, సో వాటన్నిటికి చాలా అంటే చాలా బావున్నాయి. వీడియోలో చూపిస్తున్నాను. సో కలర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ మీకు కావాల్సిన షేప్స్ అవన్నీ అడిగి కానీ మీరు చేయించుకోవచ్చు. సో ఇది వాళ్ళ థాంక్ యూ కార్డ్. అండ్ మన థర్డ్ కొలాబరేషన్ వచ్చేసి బుట్ట బొమ్మ కలెక్షన్స్. సో లైక్ నాకు ఒక హ్యూజ్ పార్సెల్ పంపించారు. సో ఈ పార్సెల్స్ నిజంగా నాకసలు ఎంత బా నచ్చిందో. లైక్ తన వర్క్ ఫినిషింగ్ ఉంటది గదా! టాప్ నాచ్ అని నిజంగా థ్రెడ్డింగ్ నాకు కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. సో పర్ఫెక్ట్‌గా నేను ఏదైనా కస్టమర్ చేస్తే అందులో కొన్ని పర్ఫెక్షన్స్ చూసుకుంటా. సో అవి కరెక్ట్‌గా లేకపోతే నేను మేకింగ్ చేసినా సరే నాకు నచ్చదనమాట. అవి కరెక్ట్‌గా రావాలి. అలాంటి దాంట్లో థ్రెడ్ బ్యాంగిల్స్‌లో థ్రెడ్డింగ్ అనమాట. సో నాకు థ్రెడ్డింగ్ అంతా మంచిగా చేసి లాస్ట్ ఎడ్జ్‌కొచ్చాక దాన్ని ఒత్తుగా చేస్తే అస్సలు నచ్చదు నాకు. నేను ఫస్ట్‌లో నా వాట్సాప్ రిజెక్ట్ చేసేస్తాను. సో యాక్చువల్లీ నేను వేరే అమ్మాయి నాకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక 4 అనుకుంటా పంపిస్తే సరిగ్గా చేయలేదు. సో తను తొందరపడింది. ఏంటంటే కొలాబరేషన్ చేసేసి చూపించేద్దాం అనే ఇదిలో చూపించేస్తారు కదా అని పంపించింది. బట్ అవి అంత బాగోలేవు. సో నేను రిటర్న్ చేసేసాను అవి. వీళ్ళు ఎవరైతే బుట్టబొమ్మ కలెక్షన్స్ పంపించారో ప్రతి బ్యాంగిల్‌కి చెక్ చేశాను నేను. థ్రెడ్డింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. స్టోన్స్ స్టిక్కింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాకింగ్. ప్రతి బ్యాంగిల్ సెట్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేశారు. బ్యాంగిల్ సెట్స్‌ని అండ్ లైక్ మన కిడ్స్ బ్యాంగిల్స్ చాలా పంపించారు. సో ఆ కలెక్షన్ మొత్తం నేను మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ మనకి హ్యూజ్ కలెక్షన్ పంపించారు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర లైక్ రిటర్న్ గిఫ్ట్స్‌కి, మ్యారేజెస్‌కి ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్, సో పూజ రిలేటెడ్, కిడ్స్ రిలేటెడ్ అన్నీ కవర్ చేస్తారు. సో ఇది లేదు అన్నందుకు లేదనమాట. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ఉన్నది. సో వాళ్ళు ఏమేమి పంపించారు ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైట్‌గా ఉన్నానన్నమాట ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి. సో ఈ బాక్స్ మనకి బుట్ట బొమ్మ కలెక్షన్స్ నుంచి వచ్చింది. ఫస్ట్ అయితే ఇది కిడ్స్ బ్యాంగిల్స్ అంట. ఇవి ఓపెన్ చేద్దాం. సో చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ థ్రెడ్ ఫినిషింగ్ ఉంటది కదా! నేను అది ఎక్కువ చూస్తానన్నమాట. నార్మల్‌గా ఎవరైనా బ్యాంగిల్స్ చేసినప్పుడు నేను థ్రెడ్ ఫినిషింగ్ చూస్తాను ఫస్ట్. ఎందుకంటే గ్యాప్స్ వచ్చినాయనుకోండి మళ్ళీ అసలు బాగోదు కదా! అందుకని. సో ఒక్క నిమిషం బాక్స్ పక్కన పెడతాను. సో కిడ్స్ బ్యాంగిల్స్ అప్రూవ్డ్. అండ్ ఇది ఒక బ్యాంగిల్స్ సెట్. ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్‌గా పంపించారు వీళ్ళు. అంత చాలా నీట్‌గా పంపించారు ప్యాకింగ్. వావ్! బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయి. ఫినిషింగ్ వర్క్ అయితే అదిరిపోయింది అసలు. ఇదిగోండి. చాలా బాగుంది. బ్యాంగిల్స్ చాలా బాగుంది. లోటస్ హెయిర్ క్లిప్ ఇది. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. చాలా మంది నన్ను అడిగారు మెటీరియల్ ఉందా అక్క దీనికి అని చెప్పి. వీళ్ళైతే ఏంటనే చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి వీళ్ళ కలెక్షన్‌లో చూడండి. సో ఇది. ఇదైతే ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందంటే మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి సారీస్ అవ్వచ్చు, హాఫ్ సారీస్‌కి ఇది వేసుకుంటే మన హెయిర్‌కి అంత మంచి లుక్ ఇస్తది. అంత బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి పూజ రిలేటెడ్ పంపించారు.
సో ఇది గాని లైక్ మనకు వరలక్ష్మి వ్రతం గాని, పూజ ఆ టైంలో రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి వాటికి యూజ్ చేస్తున్నారనమాట. సో అవి గాని అంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఇది కలెక్షన్ ఉంది అని నాకు పంపించారు. పూజ రిలేటెడ్ ఐటమ్స్. సో ఇందాక నేను చూపించాను కదా! సో అలాగే ఇది పూజ రిలేటెడ్. చూపిస్తాను చూడండి. సో లైక్ మీరు రిటర్న్ గిఫ్ట్స్‌కి ఎక్కడికి పోనక్కర్లేదు అని చెప్పడానికనమాట. ఇది ఇక్కడ ఫిక్స్ చేసుకుంటే సో యాహ్! దట్స్ ఇట్. వీళ్ళ దగ్గర పూజ ఐటమ్స్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ వరకు ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయి. కిడ్స్ బ్యాంగిల్‌లో ఇది ఇంకొకటి సైజు. సో యాహ్! ఇది గాని చాలా బాగుంది. ఇది వచ్చేసి హెయిర్ క్లిప్ ఇది. అసలు డిజైన్స్ దంచేసారు వీళ్ళు. ఈ ప్రతి పీస్ వెనకాల హార్డ్ వర్క్ ఐ కెన్ ఫీల్ దట్ బికాస్ నేను చేస్తాను కాబట్టి అన్నీ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ప్రతిదీ ఫినిషింగ్ నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ వర్క్. బికాస్ ఫినిషింగ్, ప్యాకింగ్ ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. లైక్ ఐ కెన్ సజెస్ట్ 100K 110% వీడి పేజ్‌ని నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఇంకొక హెయిర్ క్లిప్ అనమాట. సో ఇది ఇంత గ్రాండ్ లుక్ ఇస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఫంక్షన్స్‌కి, ఫెస్టివల్స్‌కి చాలా బాగా మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తాయి. సో లైక్ కొంతమంది ఏంటంటే ప్యాచెస్ అడుగుతారు కదా మనకి. లైక్ బ్లౌజెస్‌కి ప్యాచెస్ కానీ లేకపోతే క్లిప్స్ మా దగ్గర ఉన్నాయి ప్యాచెస్ కావాలని చెప్పి. సో అలాగా ఓన్లీ ప్యాచెస్ కానీ పంపించారనమాట. లైక్ ప్యాచెస్ కానీ అవైలబుల్ ఉంటాయి వీళ్ళ దగ్గర అని. అండ్ పూజ తాళి. సో యాహ్! నేను చెప్పాను కదా పూజ రిలేటెడ్ వీళ్ళ దగ్గర పూజ రిలేటెడ్‌గానే ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్‌కేను. సో ఇది పూజ తాళాలు. అండ్ ఇది వచ్చి కిడ్స్ క్లిప్స్ అనమాట. సో ఎలిగేటర్ క్లిప్స్ అంటాం. సో గ్రీన్ అండ్ రెడ్ పంపించారు. చాలా బాగున్నాయి. నాకు ఈ వర్క్ నిజంగా చాలా బాగా నచ్చింది. లైక్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర. అండ్ ఇది పింక్ బ్యాంగిల్స్. అంటే సింగిల్ బ్యాంగిల్స్ అడుగుతారు కదా కొంతమంది. సో అందుకోసం అని పంపించినట్టున్నారు. లైక్ సింగిల్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం కదా అట్లా అనమాట. సో యాహ్! అండ్ ఇది గ్లాస్ బ్యాంగిల్స్ అనుకుంటాయో. వీళ్ళ దగ్గర ఈ మోడల్ బ్యాంగిల్స్ అనే ఉన్నాయి. ఓ మై గాడ్! ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి ఇవైతే. కొంతమంది రెడ్ బాగా ఇష్టపడతారు కదా. అండ్ ఈ డిజైన్ చూసారా. సో బాయ్స్ ఎవరైతే ఈ రీసెంట్‌గా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ వైఫ్స్‌కి మీరు మంచి గిఫ్ట్ చేయొచ్చు. మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఒకసారి వెళ్ళి వాళ్ళ పేజ్‌ని విజిట్ చేయండి. అండ్ ఇంకొక బ్యాంగిల్స్ కలెక్షన్‌లో ఇంకొక మోడల్ ఇది. వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా. సో స్టోన్ బ్యాంగిల్స్ ఇవి. ఇది ఒక సెట్ పంపించారు. అండ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అనమాట. సో అది రెడ్. ఇది పికాక్ షేడ్ ఇది. ఇది ఇంకొక కలరు. ఇట్స్ ఎ బిగ్ రివీల్. వీళ్ళు బ్యాంగిల్స్ అసలు ఓ మై గాడ్! నిజంగా గ్రేట్ అండి. వీళ్ళ ప్యాకింగ్ చూసారా ఎంత సేఫ్‌గా ఉందో ప్యాకింగ్. అసలు ఇంకేమంటారు విరిగిపోవటం గానో లేకపోతే ఆ పూసలు రాలిపోవటం అనేది జరగడానికి లేదు. ఆ టైప్‌లో ప్యాక్ చేస్తున్నారు. అండ్ మన 4th కొలాబరేషన్స్ వచ్చేసరికి శ్రవంతి కలెక్షన్స్. సో ఇన్‌స్టాలో శ్రవంతి కలెక్షన్స్ అని ఉంటుంది. వీళ్ళకి యూట్యూబ్ గానీ ఉంది. అండ్ బేసిక్‌గానే మనకి బ్యాంగిల్స్ పంపించారు. లైక్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ హెయిర్ టిప్స్. సో ఇట్లా మొత్తం సెట్‌గా పంపించారనమాట. సో ఈమె గాని వాళ్ళు ఏమేమి పంపించారు ఏంటి ఈ డీటెయిలింగ్ మొత్తం నేను మీకు వీడియో తీశాను. సో ఆ వీడియోలో చూసారంటే మీకు ఒక్కొక్క క్లారిటీ వస్తది. సో నేను తన పేజ్‌ని గాని సజెస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా లైక్ బ్యాంగిల్స్ అవి చేయించుకోవాలి అని అనుకుంటే సో తన పేజ్‌ని ఒకసారి రిఫర్ చేయండి.
సో ఇవొచ్చేసి శ్రవంతి కలెక్షన్స్ నుంచి పంపించారు. ఇది ఫుల్ బ్యాంగిల్ సెట్ 2 హ్యాండ్స్‌కి కలిపి బ్యాంగిల్ సెట్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఫుల్ సెట్‌గా పంపించారు వాళ్ళు. మననేంటంటే సో ఇదనమాట ఫుల్ సెట్. సో దీన్ని ఓన్లీ లైక్ ఇలాగా ఓన్లీ 2 బ్యాంగిల్స్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదా! సో ఇవైనా మనం అట్లాగా మన ఇష్టం అనమాట. మనం వేసుకునే వాళ్ళని బట్టి. సో ఈ సెట్ క్వాలిటీ చాలా అంటే చాలా బావుంది. అండ్ ఫినిషింగ్ గాని వర్క్ చేసిన వాళ్ళు సో శ్రవంతి కలెక్షన్స్ వాళ్ళు చాలా మంచిగా ఫినిషింగ్ ఉంది. అండ్ సో ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా! మీరే ఒకసారి చూడండి ఫినిషింగ్ అంతా. సో 2 హ్యాండ్స్‌కి 2 సెట్స్ అయితే పంపించారనమాట. సో ఈ 2 సెట్స్ అనేవి చాలా బావున్నాయి. ఒక్క సెకండ్. సో 2 సెట్స్ చాలా బావున్నాయి. 2 సెట్స్ బ్యాంగిల్స్ పంపించారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! బ్రైడల్ టైప్ పంపించండి అని నేనే చెప్పాననమాట. అందుకని పంపించారు. అండ్ ఇవొచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్. సో బ్యాక్ సైడ్ మీకు ఫినిషింగ్ అని నేను చూపించాను కదా! సో ఇలా బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ వచ్చింది. సో ఇది ఒక డిజైన్ హెయిర్ బ్యాండ్‌లో. అండ్ ఇది కాసులతోటి ఒక డిజైన్ చేస్తారు. అండ్ మేట్ ఉంటాయి కదా! సో మేట్ కుందన్స్ వేసి సెరామిక్ కుందన్స్ పెట్టి ఇదొక కాసులతోటి ఇదొక హెయిర్ బ్యాండ్. అండ్ ఇదొచ్చేసరికి మేట్ తిలకం బీడ్స్ అంటాం వీటిని. సో వాటితోటి చేశారు ఇది. అండ్ ఇవి చిన్నది చిన్న కాసులు ఉంటాయి కదా! సో చిన్న కాసులు మేట్ కుందన్స్ తోటి చేశారనమాట. చాలా బావున్నాయి. అండ్ ఇది ఇంకొక మోడల్ ఇది. హెయిర్ క్లిప్స్ చూడండి ఎంత బావున్నాయో అసలు. ఇది లోటస్ మోడల్ హెయిర్ క్లిప్స్. పిన్నెలకి చాలా బావుంటాయి. అంటే ఇవి రాయల్ లుక్ ఇస్తున్నాయన్నమాట. టు బీ ఫ్రాంక్ చాలా ఎలిగెంట్‌గా ఉన్నాయి. మంచి లుక్ ఇస్తాయన్నమాట. ఈ కిడ్స్‌కి కనుక పెడితే సో ట్రెడిషనల్ వేర్ అప్పుడు కనుక పెడితే ఇంకా చాలా మంచి లుక్ ఇస్తాయి. అండ్ ఇదొచ్చేసరికి సారీ పిన్. బ్రోచర్ అవ్వచ్చు, సారీ పిన్ సో మల్టీ పర్పస్ యూజింగ్ ఇది. అండ్ ఇదొచ్చేసరికి సెంటర్ క్లిప్. అంటే బ్యాక్ సైడ్ హెయిర్‌కి సెంటర్ క్లిప్ అనమాట. సో సెంటర్ క్లిప్ ఇది హెయిర్ జడకి సెంటర్ క్లిప్ ఇది. సో ఇదేంటంటే మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేసి చేశారు. అండ్ ఇవి వచ్చేసి మనకి జడ బిళ్ళలు. సో ఇది జడ బిళ్ళలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! సో ఇది మేట్ స్టోన్స్ తోటి పంపించారు. చాలా బాగుంది ఇది. సో బ్యాక్ సైడ్ ఇలాగా స్టిక్ చేశారు. అండ్ వచ్చేసి ఫ్లవర్ మోడల్ అనమాట. సో ఇది ఒక 5 అయితే పంపించారు ఫ్లవర్ మోడల్. సో దీనికి సెట్. సో ఇదేంటంటే పైన మనము హెయిర్ అనేది టై చేసుకుంటాం కదా! సో జడ వేసుకున్న తర్వాత ఇది పైన సో దానికి కింద సెట్‌లా అనమాట ఇవి. సో ఇదండి వాళ్ళ కలెక్షన్ గాని చాలా బాగుంది. అండ్ అఫ్‌కోర్స్ వీళ్ళ దగ్గర గానీ మీకు కావాల్సిన హెయిర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ జడ బిళ్ళలున్నాయి. హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్ రిలేటెడ్ క్లిప్స్ అయితే ఉన్నాయి. బ్రోచర్స్ అండ్ శారీ పిన్స్ ఉన్నాయి. అండ్ అఫ్‌కోర్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఫైనల్‌గా 5th కొలాబరేషన్ వచ్చేసరికి లైక్ నాకు వాళ్ళు పంపించారు ప్రోడక్ట్. సో అదేంటంటే హెయిర్ షాంపూ అండ్ ఆయిల్. సో ఒకటే చెప్పారనమాట ఆయన. సో వాళ్ళ పేరు వచ్చేసరికి మహేష్. అండ్ వాళ్ళకి ఫేస్‌బుక్ మాత్రమే ఉంది. ఫేస్‌బుక్ అండ్ వాట్సాప్‌లో ఆర్డర్స్ తీసుకుంటున్నారు. సో నార్మల్‌గా వాళ్ళు చీరలు నేస్తామంటారు. సో అవి చేసేవాళ్ళు. రీసెంట్‌గానే ఈ హెయిర్ రిలేటెడ్ ఆయిల్ గాని, షాంపూ గాని స్టార్ట్ చేశారనమాట. సో నేను మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాత నేను వాళ్ళకి కొలాబరేషన్ ఓకే అని చెప్పాను. ఆయన నాకు ఒక్కటే మాట చెప్పారు. మేడం మీరు యూజ్ చేయండి. మీకు రిజల్ట్ వస్తేనే నాకు వీడియో చేయండి. లేకపోతే చేయొద్దు అని మొఖం మీద చెప్పారనమాట. సో అందుకోసమని చెప్పి ఆ హానెస్టీ కోసమే నేను ఈ వీడియోలో వాళ్ళ ప్రోడక్ట్‌ని మెన్షన్ చేస్తున్నాను. నేను పక్కన చూపిస్తున్నాను కదా! సో అలాగ వచ్చినాయి నాకు పార్సెల్స్.
యాక్చువల్‌గా ఏంటంటే మా తమ్ముడికి కొంచెం హెయిర్ ఫాల్ ఉంది. అండ్ ఆల్సో నా ఫియాన్సీకి గాని కొంచెం హెయిర్ ఫాల్ అనేది అంటే ఐటీలో వర్క్ చేస్తది కదా! ఆటోమేటిక్‌గా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తా ఉంది. సో, నాది కర్లీ కాబట్టి అది కవర్ అయిపోద్ది. వాళ్ళది సిల్కీ కాబట్టి కవర్ కాదు. సో, అందుకోసమని ఏంటంటే వీళ్ళిద్దరికీ హాఫ్ హాఫ్ చేశాననమాట నేను. సో, యూజ్ చేస్తే లైక్ తను హైదరాబాద్‌లో ఉంటారు. అండ్ మా తమ్ముడొచ్చేసి ఇక్కడ తిరుపతిలో ఉంటాడు. సో, క్లైమేట్ కండిషన్స్ అవ్వచ్చు, వీళ్ళు యూజ్ చేసే విధానం అవ్వచ్చు, దాన్ని బట్టి ఎవరికి మంచి రిజల్ట్ వస్తుందో చూసుకొని నేను చెప్దామనేసి ఇద్దరికీ నేను సెండ్ చేశాను. సో, ఆయిల్ వచ్చేసరికి ఇలాగా నీట్‌గా లోపల వేర్లతో సహా వేసి నీట్‌గా ఆయిల్ ఇలాగైతే పంపించారు. మనకి గ్రీన్ కలర్‌లోనే ఉంటది ఆయిల్. అసలు అండ్ ఆల్సో ఇంకోటొచ్చేసి ఇది షాంపూ అనమాట. సో, ఇవి వీళ్ళ ప్రైజింగ్ అని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది ప్రైజింగ్. అండ్ ఇంకోటేంటంటే మా తమ్ముడు ఆల్రెడీ షాంపూని యూజ్ చేసాడు. యూజర్ కదా! ఆల్రెడీ షాంపూ యూజ్ చేసాడు. యూజ్ చేసి సో, నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంది. కానీ నాకెందుకు అనిపిస్తుంది మంచిగా వర్క్ అవుతాయేమో అనని అన్నాడు. సో, నేను వాళ్ళని అడిగాననమాట. సో, మీరేదైనా ప్రొసీజర్ ఉంటే నాకు వీడియోస్ సెండ్ చేస్తారంటే వాళ్ళు ఒక 3, 4 వీడియోస్ పంపించారు. సో, ఎలా చేస్తాం ఏంటి అని. ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారో, మీ దగ్గర ఏమున్నాయో అది వీడియో పెట్టండి అనని చెప్తే మాకు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ అనుకుంటా అప్పటికప్పుడే వీడియో తీసి నాకు సెండ్ చేశారనమాట. సో, మీరు చూడండి మేడం ఇది మేము కల్తీ అట్లా ఏం చెయ్యము అన్నీ ఒక క్లారిటీ కోసం పెట్టారు. సో, నాకు చాలా జెన్యూన్ అనిపించింది. నాకు ఒక 4 పేజెస్ అయితే నాకు అడిగారు ఈ హెయిర్ షాంపూ. నాకంత ట్రస్టబుల్ అనిపించలేదు. అండ్ ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేసేంత విధంగా నాకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. జస్ట్ పంపిస్తామండి ప్లీజ్ చేయండి అన్నారు గానీ, మేము ఇవి వేసి, అవి వేసి చేస్తున్నాము. ఒకసారి చూడండి అని నాకు ఏ రెఫరెన్స్ వీడియోస్ పెట్టలేదు. బట్ ఈయన మాత్రం ప్రతిది పిన్ టు పిన్ వీడియోస్ పెట్టారు. అండ్ ప్రెజెంట్ ఎప్పుడైతే వెంటనే ఆ వీడియో అడిగానో వెంటనే ఆ వాట్సాప్ క్యామ్‌తో తీసి నాకు వెంటనే సెండ్ చేశారనమాట. సో, ఐ ఫెల్ట్ ఓకే. మేము ట్రస్ట్ చేయొచ్చు. అన్నీ మంచిగానే చేస్తున్నారు అని అనిపించింది. సో, మీరు మిమ్మల్ని నేను కొనమని చెప్పట్లేదు. ఫస్ట్ వెళ్లి విజిట్ చేయండి. సో, నాకు రిజల్ట్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను. మా తమ్ముడికి కానీ, మా ఫియాన్సీకి గాని ఓకే బావుంది అని వాళ్ళు నాకు కనుక ఫీడ్‌బ్యాక్ ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ పేజ్‌ని రిఫర్ చేస్తాను. బట్ వాళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టి నాకు పంపించినందుకు నేను అట్‌లీస్ట్ వాళ్ళని మెన్షన్ చేయాలి కదా! అని చెప్పి నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. సో, థాంక్స్ టు మహేష్ గారు అండ్ అదైతే వాళ్ళకి మా ఇంట్లో గాని, మా నాన్నమ్మ, మా మమ్మీ గాని బావుంది. కాకపోతే ఒక 2 మంత్స్ అయినా మనం యూజ్ చేస్తే రిజల్ట్ తెలుస్తుంది కదా! అని చెప్పాననమాట. సో, అందరికి బాగా నచ్చింది. అండ్ ఏవైతే మీరు కొలాబరేషన్ పంపించారో ప్రతి ఒక్కటి ఇంట్లో అందరికి చాలా నచ్చాయి. ఇన్ని పంపించారా? ఎంత బా చేశారా? అని అనుకుంటున్నారనమాట. సో, ఆహ్, ఎవరైతే మా థ్రెడ్ బ్యాంగిల్స్ అవ్వచ్చు, పూజ రిలేటెడ్ ఇవన్నీ కావాలనుకుంటారో వాళ్ళు బుట్టబొమ్మ కలెక్షన్స్‌ని ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైతే థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ కావాలనుకుంటారో వాళ్ళు శ్రవంతి కలెక్షన్‌ని విజిట్ చేయండి. ఒకసారి చూడండి మీరు కొనుక్కపోయినా ఒకసారి వెళ్లి చూడండి. సో, మీకిప్పుడు అవసరం లేకపోయినా మనకి ఫెస్టివల్ వస్తుంది కదా! ఫెస్టివల్ టైమ్‌లో మనకి ఎవరో ఒకరి పేజ్ యూజ్ అవుతది. సో, వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్యాంగిల్స్ కావాల్సి రావచ్చు, క్లిప్స్ కావాల్సి రావచ్చు, బ్యాండ్స్ కావాల్సి రావచ్చు. సో, అలాగా అందుకోసమని చెప్తున్నా. అండ్ ఏవైతే పిల్లలకి క్యూట్‌గా హ్యాంగింగ్స్ కానీ, మనకి హోమ్ డెకర్‌కి హ్యాంగింగ్స్ కానీ అట్లా కావాలి అనుకుంటే చార్మింగ్ క్రాఫ్ట్స్ ఉంది కదా! సో, అది ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ది బెస్ట్ అనిపించిందనమాట శ్రీజ ఒక నిమిషం. బీయింగ్ బై శ్రీజ పేజ్ ఐ లిటరల్లీ సజెస్ట్ హర్ ఆల్మోస్ట్ 100కి 150% సజెస్ట్ చేస్తాను నేను. నాకు అంత బాగా నచ్చింది తన ప్రోడక్ట్ క్వాలిటీ. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.